మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. రాధా గారు రాస్తున్నారు కర్నూలు నుంచి. మట్టి గణపతితో పాటు పూజించిన పసుపు గణపతిని ఏం చేయాలి అని సందేహం. మొట్టమొదటి పూజా విధానం పసుపు గణపతి పూజా విధానం. ఈ గణపతి పూజ రోజున సంకల్పం ఏం చేస్తాం? వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవతా నియమేన దేశకాల నియమానుసారేణ అహం సిద్ధి వినాయక వ్రతమహం కరిష్యే అని చెప్పి అక్కడ మొట్టమొదలు విఘ్న నివారణార్థం హరిద్రా గణపతి పూజాంచ కరిష్యే. మొట్టమొదలు హరిద్రా గణపతి అంటే పసుపుతో గణపతిని చేసి ఆ గణపతి యొక్క పూజ సిద్ధి వినాయక వ్రతంలో మొట్టమొదలు చేస్తాము. ఈ గణపతి హరిద్రా గణపతి పూజ అయిపోయిన తర్వాత గణపతిని పంపిస్తాం. అయ్యా విఘ్నములు లేకుండా ఇంకా మాకు కాపాడావు కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా అని. ఈ గణపతిని ఏం చెయ్యాలి? ఏమీ లేదు, పసుపు గణపతి కదా ఇంత చిన్నగా ఉంటుంది. నమస్కారం చేసి స్త్రీ అలంకారంగా పెట్టుకోవటం కానీ లేదా ఆ పసుపును నీళ్ళల్లో వేసుకొని తాగటం కానీ లేదా కొద్దిమంది ఇంత పెద్ద పసుపు పెడతారు, కొద్దిగా తీసేసుకొని మిగతా పసుపును మొక్కల్లో విడిచిపెడితే సరిపోతుంది. కాబట్టి ఇలా చేయడం తప్ప ఇంకేమీ కాదు. అయితే ఆ పసుపును స్త్రీలు ముత్తైదువ స్త్రీలు ధరించవచ్చు గణపతి యొక్క ప్రసాదంగా, లేదా పిల్లలకు తీర్థము పెట్టవచ్చు ఆ పసుపు నీరుతో, లేదా ఆ గణపతిని చక్కగా మొక్కల్లో నీళ్ళల్లో కలిపేసేసి మొక్కలకు పోసేయండి. ఏదైనా పవిత్రమైన మొక్కలకు పోసేస్తే సరిపోతుంది. తులసి మొక్కకు పోయకూడదు, మామూలు ఏ మొక్కలకైనా పోస్తే సరిపోతుంది.